సుడు హీరోలు ఒట్టి బుట్టర్ కన్నయ్యా. చెప్పురా, ఫోటో చూసుకోవమ్మా. ఎప్పుడురా? రేపా? సరే సరే, నువ్వు బట్టలు అడి పెట్టుకో, నేను కూడా అడి పెట్టుకుంటా. సరేరా, సరే. అర్రే కబుర్లు, నా బట్టలు లేవు. అర్రే నా బట్టలు లేవు. అర్రే నా బట్టలు ఏవి వినలేదా? తొందర వాషింగ్ మిషన్లో వేసుకోవాలి. ఈడేంది బకెట్ పట్టుకొని ఇటు ఉరుకుతుండు? అగో మిషన్ ఆనైతే లేదు. ఇదే ఒత్తుడు ఆనైతే లేంది. అగో అమ్మా 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 ఏంటిరా? అమ్మా మిషన్ ఆనైతే లేంది. కరెంట్ లేదా? కరెంట్ ఉందిరా, కానీ మిషన్ ఖరాబ్ అయింది. తెలా నీకు? మిషన్ ఖరాబ్ అయిందా? రేపు ఫోటో చుట్టుకోవాలి. ఇప్పుడు బట్టలు ఎట్లా వండుకోవాలా? ఎట్లంటే పోయిందిరా, నల్లొత్తుందిగా, నల్లకడ విండేసుకో. అబ్బా అమ్మ, నల్లకడ విండు అంటే నా వల్ల కాదే. రిపేర్ చేసిన ఆయనకు ఫోన్ చేయి, ఇలా వచ్చి రిపేర్ చేయమని. ఆల్రెడీ డాడీ ఫోన్ చేసిండు. 2 రోజులు బిజీ అట, ఎల్లుండడి దాకా రానన్నాడు. అవునా? అమ్మ ఒక పని చేస్తావా? నాకు ఈ బట్టలు విండిస్తావా? నేనా? అస్సలు విండా. ఎల్లుండి కానీ ఇంకా వారం రోజులు కానీ ఆ మిషన్లోనే విండుతా. అబ్బా అమ్మ, నువ్వు భలే ఉన్నవి. సరే బట్టల సబ్బు ఇయ్యు, నేను పిండుకుంటా. బట్టల సబ్బు కూడా లేదు, పోయి కొనుకొచ్చుకపోవు. సబ్బుకు లేదా? అన్ని పనులు నేనే వేస్ట్ అవుతుంది. సరే అమ్మ, సబ్బుకు పైసలు ఇయ్యి. సంతన్న దుకాణంలో కాతుంది, ఇత్తడు పో. సరే సరే. సంతుబావా, ఒక బట్టల సబ్బు ఇయ్యే. ఇది కలనా నిజం రా? ఎప్పుడు ఏం ఇయ్యాల నువ్వు సబ్బు అడుగుతున్నావు? ఇది నిజమేనే, కల కాదు. ఒక బట్టల సబ్బు ఇయ్యు. అరే ఇత్తగాని మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండే బట్టల సబ్బు తీసుకుపోయి ఏం చెప్తావురా? బట్టలు పిండుకుంటానే. అరే నేను అనేది కాదే, వాషింగ్ మిషన్ ఉండగా నువ్వెందుకురా బట్టలు పిండుకున్నాడు? అదే సంతు బావా, వాషింగ్ మిషన్ ఉండగా నేను ఎందుకు పిండుకుంటా? వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది కాబట్టి నేను పిండుకుంటా. అయ్యో ఖరాబ్ అయిందా? అట్లా చెప్పు కదరా. నరేష్ ఒక సబ్బు తీసుకురా. ఏ సబ్బు తేవాలి? అరే బట్టల సబ్బు తీసుకురా. అన్నా ఈ సబ్బుకు బట్టలు లేవే, కవర్ ఉంది. అరే బట్టలు అంటే బట్టలు దానికి ఉండదు రా, అక్కడ సూపర్ స్టార్ సబ్బు ఉంటుంది బట్టలు పిండుకునేది, అది మరి ముందే అట్లా చెప్పచ్చుగా. అంతా తీసుకొస్తాను, తీసుకో. సంతు బావా, దీంతో మైల పోతుందిగా. అరే మైల నెంబర్ 1 పోతుంది, మైల పోతుందని నీకు అది ఇచ్చిన అవుతావని. కానీ ఏడ వింటున్నావు బట్టలు? మరి ఏడ విండుడేంది, మా ఇంటికానే విండుకుంటున్నా. అరే కన్నిగా ఇంట్లో వింటే యాస్ట్ వస్తుందిరా. సెర్ల కోసం పని నయ్యి కూడా ఉన్నాయి బట్టలు, నేను కూడా తెచ్చుకుంటా. సెర్లనా? సెర్ల బట్టలు విండుకోవచ్చా? అరే మేము చిన్నప్పుడు మొత్తం సెర్లనే విండుకొచ్చుకున్నాం రా. మన ఊర్లే 2-3 అక్కల విండుకోవచ్చు. పోదాం పని సెర్లకే మనం. అవునా? ఈ ముచ్చట నాకు తెలియదు. సరే పోదాం, కానీ మా అమ్మ ఒప్పుకుంటూ ఒప్పుకోదు. రే కన్నీ నువ్వు బాలయ్య లెక్కరా, నువ్వు ఒక్కసారి డిసైడ్ అయినావు అనుకో, వన్ సైడ్ అవుడే. నీతో అవుతుంది ఒప్పించుడు. పోదాం మనం. అబ్బా సంతు బావా, నువ్వు నా టాలెంట్ని గుర్తించేవే. సరే నేను పోతున్నా, పోయి మా అమ్మని అడుగుతావు. అరే నరేషా, పొద్దుగాటి నుంచి చూస్తున్నా ఓళ్ళు దొరుకుతలేరా అని. మంచిగా కనిగాడు దొరికిండు, చెర్ల గోదాం ఇక. మరి సబ్బుకు పైసలు ఇచ్చిండా? అవురా, ఏం కాదు, అలా కాతుంది, ఖాతాలు రాసేద్దాం కానీ. మరి నేనున్నా కానీ ఉడకపోవచ్చు కానీ. మరి ఈ ఆలోచన రాలేదేంద్రా? అంతే సంతన్న, పైసలు ఉన్నలోకి విలువిస్తారు కానీ. అరే నరేష్, నీకు గట్ల అర్థమైందా? నువ్వు ఒకటి ఆలోచించురా. ఆయనతోటి పోతే సబ్బు ఆడేగా ఉంటాడు, మిక్సర్ ఆడేదెత్తాడు, అవసరమైతే థమ్స్అప్ ఆడేగా ఉంటాడు. మంచిగా మనం అంతటి పోయి బట్టలు విండుకొని వస్తా అయిపోద్ది. ఎట్లరా నువ్వు కొంటావా చెప్పు? నువ్వు కొన్నావు కదా, ఆలోచించాలరా కొద్దిగా. గందిగా అన్న పైసలు ఉన్న విలువ ఎక్కని.
సరే కానీ నువ్వు పోయి బట్టలు తెచ్చుకోపోరా, పోయి పిండి కచ్చుకుందాం. సరే కానీ మరి నువ్వు చెప్పినా ఉంటాయా? అరే అవన్నీ ఉంటాయిరా, నువ్వు పోయి బట్టలు తెచ్చుకోపో. ఓకే సంతన్న. అబ్బా మన నరేష్ గారికి ఏదైనా ఫ్రీ వచ్చిందంటే ఆ కలనే వేరా. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. హలో నవ్య, గా బట్టలు పిండేటి అన్నీ ఒక కాడ పెట్టు, నేను చెర్లకు పోయి విండుకత్తా ఇవాళ. అమ్మా నువ్వెంత మంచిదానివి. ముచ్చటేందో ఎప్పు. సంతు బావా బట్టలు పిండుకోనా చెరువుకోమంటుండే, పొమ్మంటావా? ఏంటిరా చెరువులకా? చెరువులకేనే, సముద్రానికి కాదు. చెరువే, నాకు చెవులు మాయనత్తున్నాయి. అయినా చెరువులకు ఎందుకురా, ఇంటికాడ విండుకోవచ్చుగా బట్టలు. అయ్యో అమ్మ, సంతుబాకి బాగా బట్టలు ఉన్నాయటనే. ఈరోజు నవ్యక్క తిడుతుందటనే, గోసగోసలో నన్ను అడిగిండే, అందుకని నేను అడుగుతున్నా. ఏంటిరా సంతన్న నిన్ను అడిగిందా? సంతన్న కోళ్ళు దొరకలేరా అడగడానికి? అమ్మ సంతుబా కోళ్ళు ఉన్నారే, నేను ఉన్నా కదనే. సంతుబా నాకు ఉండగానే నన్ను అడగపోతే వాళ్ళని అడుగుతాడే. నువ్వే చెప్పు. పాపం గోసగోసలు అడిగిండే. సరే పో, కానీ జాగ్రత్త కొద్ది పోయిరా. సరే అమ్మా. సంతుబావా నేను రెడైనా, మా ఇంటి మూలకాడు ఉంటా, నువ్వురా. సరే సరేరా, మరి అయితే నీ పేరు మీద ఒక థమ్స్అప్ మిక్సర్ అయితే తెస్తున్నా మరి. సరే తీసుకురా. సరే సరే తీసుకొస్తా. సరే. ఏం సంతు బావా కవర్లో గల్ల ఇటుకొచ్చినావు? రే కానీ మీ కాలంలో ఇది కావచ్చు, కానీ మా కాలంలో మొత్తం ఇదే. అన్ని బట్టలు ఇంట్లో మడత పెట్టుకొని పోడే. ఎక్కువ జల్దీ. కవర్ బాలు ఇది వాడుతులా, నయమే. సరే మరి పా. అరే ఇక్కడ వినుకుందామారా. సంతు బావా ఇక్కడ బర్రెలు కూడా తాంజే, అంత ఘోరంగా ఉంది. వేరే కడుకోపా. తీ పాప. సరే వేరే కాడ చూద్దాం పని. పా. సంతు బావా మంచి లొకేషన్కి పట్టుకొచ్చినవి. అరే నువ్వు ఎప్పుడు అవసరం లేదురా, నీ ఉరుకుడు బట్టే అర్థమైంది. శాంతు బావా అంటే అట్లా ఉంటుంది మరి. ఏ బాబు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, మీ వాళ్ళలో నత్తరా బట్టలు వినుకుందాందుకు? అవునా, డోంట్ వరీ, నీకు టైంపాస్ ఫుల్ చేస్తాం మేము. కనయ్య ఇక్కడ వినుకుందాం రా, మంచిగా ఉందండి. సరే. అరే కానీ జేబులలో ఏమన్నా ఉంటే తీసి కవర్లో వేసుకో. గిడి చెప్తున్నా మంచిగా నువ్వు ఇంట్లో ఆగమాగంగా వేసినావు అనుకో, జల్దే ఇంటికి తోలుకపోతా. నేను చెప్తున్నా, ఫస్ట్ బట్టలది తడిపినాక సబ్బు పెట్టి విండి మళ్ళీ నీళ్ళలో గుచ్చిది, సరేనా? సరే సంతు బావా, బల్లే మా సారన్న గింత వివరించి కూడా చెప్పలేడు. నువ్వు మంచి చెప్పినవే. సరే అట్లా చేస్తా. సరే నరేష్, నువ్వు కూడా టకటక తీసి పిండేసేయి. సరే. అబ్బో కనిగా బగ్గసాల ఉన్నాయిరా నీళ్ళు. ఎంత సలా ఉంటే అంత మైల పోతుంది. అట్లా కూడా పోతుందారా మైల? నీకు బాగానే తెలిసిందిరా. అన్నీ బగ్గసాల ఉన్నాయిరా నీళ్ళు అయితే. అరే నువ్వు బట్టలు వినుకుందానికి వచ్చినావా, ఆగం చేస్తానికి వచ్చినావా? బాగా చల్లగా ఉన్నా అన్నావు కదా, భయంకి గట్టిగా దుంకినా. అరే నీ నాటకాలు దుకాణంలో వేయు, ఇక్కడ వేసినావు అనుకో మంచి కూడా నేను చెప్తున్నా. సరే సంతు బావా గరంగాకి. రే కానీ వీడియో ఇట్లా వచ్చాయి, సరేనా? సరే. సబ్బు
ఏమన్నా అర్థం కాకుంటే నన్ను అడుగు చెప్తా సరేనా? సరే సరే. అబ్బా కన్నయ్య ఎన్ని రోజులు అవుతుందిరా, ఎన్నో ఏండ్ల తర్వాత వీడికి వచ్చి ఇట్లా బట్టలు విండుకుంటున్నా. ఇంత మజా అనిపిస్తలేదురా. సరేనే ఖుషీలా ఒక 1000 రూపాయలు నాకు ఫోన్పే కొట్టు. ఖుషీలో 1000 రూపాయలు ఇస్తారా నీకు? నువ్వు ఇన్ని రోజులకి వచ్చినందుకు నువ్వే నాకు ఇవ్వాలి 1000 రూపాయలు. అవునా? ఏనేం జోక్ వేసినట్లే. అరే నువ్వే ఎత్తే జోకు, నేనైతే సీరియస్. ఏమున్నావురా కన్నీ? అబ్బా వీళ్ళు బట్టలు విడుతులు, నేను వెనకాలకు పోయి తాను చేస్తా. ఏ బాబు ఏంది ఈ మధ్యలో దుంకుతున్నావు? అన్నా నాకు కొంచెం భయం, మంది వస్తే వాళ్ళతో ఎంజాయ్ చేద్దామని నేను ఆయన అన్న. అందుకేనా ఒక్కొని ఊకున్నావు? సరే ఎంజాయ్. సరే నీ బట్టలేదురా. సంతబావా నాది విండుడైంది. ఏ నై కూడా అయిపోయినట్టేరా కానీ. ఇగో ఇక్కడ బురద ఉంది, మనం ఇంటికైనా కారేసుకుందాం సరేనా? ఇక ఓ మా ఇంకేమైనా పని ఉందా? అబ్బా సత్త పూజ లెక్కనే మాట్లాడుతున్నావు. ఇంకేముంది దుంకి తాను చేసి పోడే ఇక. మా సంతబావ మంచాడు. అరే గన్ని ఈత కొట్టరా ఇక. సంతబావ నాకు ఈత రాదే. అరే చిన్నప్పుడు ఈత కద్దా తాత కొడతా అంటే కదరా, కొట్టు ఏం కాదు. అది చిన్నప్పుడే, ఇప్పుడు రాదే. అన్నయ్య చలో పోదాం, పని బాగా సేపు అవుతుంది మనం వచ్చి. సరే సంతబావ పోదాం. మరి మిక్సర్ థమ్స్అప్ తెచ్చినా? తెచ్చినా, పోంగా మధ్యలో ఆగి తాగుదాం. ఓకే సంతబావ. వనలు నేను నీళ్ళు ఇస్తా, నాకు కొంచెం ఆపిల్ జ్యూస్ పోతారా? ఏ బాబు నువ్వు నీళ్ళు ఇవ్వకుండా పోతాం, దా కూకో. ఇక థ్యాంక్ యూ అన్నలు. అబ్బా సంతుబావ మంచి ప్లేస్కి తీసుకొచ్చినాయి, మస్తుంది. ప్రతి వారం మా మిషన్ ఖరాబ్ కావాలా, నేను రోజు ఇక్కడికి రావాలా. అబ్బా ఉండాలరా నువ్వు. ఇక్కడికి రావడానికి మిషన్ ఖరాబ్ కావాలని మొక్కుతున్నావా? కానీ గ్రేట్ రా నువ్వు. ఈ అమ్మా అమ్మా ఏంటిరా అయిందా పిండుడు? అయిందమ్మా, వచ్చి ఆరేద్దుదా. ఇంతసేపు గంత మంచి విండుకున్నావు, గా ఆరే రాదా? ఆరేసుకపోరా. పిండడం వరకే నా అంతు, ఆరేయడం నీ వంతు. ఆరేయు. అట్లనా? కట్టేట వాయే. ఎందుకు పోనమ్మా, నేనే ఆరేసుకుంటా.